శ్రీ శాంతి కృష్ణ సేవా సమితి ఈ సంస్థ తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఇవాళ విశ్వవేదిక రవీంద్ర భారతి పైన 1111వ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. శాంతికృష్ణ సేవా సమితి 40 ఏళ్ల క్రితం ఆవిర్భవించింది. 40 ఏళ్ల కాలంలో ఒక సంస్థ 1111 సరిగ్గా 4 అంకెలు కుదిరాయి. 4 దిక్కుల్లాగా కార్యక్రమాలు చేయటం అంటే అది అపూర్వమైనటువంటిది, అనితర సాధ్యమైనటువంటిది. ఆ లెక్కన 40 ఏళ్లలో 1000 పైచిలుకు కార్యక్రమాలు చేసింది అంటే మనం లెక్కేసుకుంటే సంవత్సరానికి ఎన్ని కార్యక్రమాలు అంటే నిరంతరం ఒక కార్యక్రమాన్ని చెయ్యాలి అనే ఒక దీక్షతో చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే శ్రీ శాంతికృష్ణ గారు. శాంతికృష్ణ గారు నిజంగా ఒక వ్యక్తి కాదు, ఒక సామూహిక శక్తిగా, ఒక వ్యవస్థగా, ఒక వ్యవస్థకు ఒక ప్రతినిధిగా మనం చెప్పుకోవచ్చు. శాంతికృష్ణ గారు చాలా కార్యక్రమానికి కూడా చాలా మంచి శీర్షిక పెట్టారు. విశ్వకళా వైభవం అంటే ప్రపంచంలో కళలు, సంస్కృతి, అనేక జాతులు, అనేక దేశాలు, అనేక భాషా సంస్కృతులు ఉన్నాయి. వీటికి మనదైనటువంటి మన తెలుగు భాషా సంస్కృతి, ముఖ్యంగా ఈ చరాచర ప్రపంచానికి సృష్టికర్త అయినటువంటి మూల పురుషుడైనటువంటి ఆ విశ్వకర్మ భగవానుని యొక్క తత్వాన్ని ప్రపంచవ్యాప్తం చేయాలి అనే ఒక సంకల్పంతో, ఒక దీక్షతో, ఒక ఉద్యమంలా భుజానికెత్తుకొని నిరంతరం సేవా కార్యక్రమంలో చేస్తున్నటువంటి వ్యక్తి శ్రీ శాంతి కృష్ణ గారు. వారిని మనమంతా కూడా హృదయపూర్వకంగా అభినందించాలి. మీ చప్పట్ల ద్వారా వారిని మనం ప్రశంసించాలి. ఇంత గొప్ప కార్యక్రమం చేయటం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. ఎంత అద్భుతమైనటువంటి వేదిక పైన ఇంత అలంకారాలతో ఇంతమంది పెద్దలనందరినీ కూడా ఒక వేదికపై చేర్చటం అంటే సభలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఒక్కొక్కళ్ళు ఒక 100 మంది 1000 మంది వివిధ హోదాల్లో, ప్రభుత్వ హోదాల్లో ఉన్నటువంటి వారు, పలు రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వారు, వేద పురోహితులు, వేద పండితులు, కవులు, కళాకారులు, అనేక రంగాలకు సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా ఇవాళ వ్యాపార, వాణిజ్య, విద్యా రంగాలలో అనేకమైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి సామాజిక సేవా కార్యకర్తలు ఎందరో ఈ వేదిక ముందున్నారు. వారందరూ కూడా ఇవాళ ఈ కార్యక్రమానికి హాజరు కావటం అంటే శాంతికృష్ణ గారు చేస్తున్న కార్యక్రమాల పట్ల ఉన్నటువంటి ఒక సదభిప్రాయం, ఒక గౌరవ, అభిమానం, వాత్సల్యం అని చెప్పుకోవచ్చు. కర్మ అంటే పని చెయ్యటం. కర్మకారులు, కార్మికులు అనే మాట అందుకే వచ్చి ఎవరైతే పని చేస్తారో వాళ్ళందరూ కర్మకారులే, కార్మికులే. అది ఎలాంటి పని అయినా కానివ్వండి లౌకికంగా. అయితే విశ్వకర్మ భగవానుడు విశ్వకర్మోద్భవం కర్మ. విశ్వకర్మ భగవానుడు ఒక కర్మ చేశాడు, ఒక పని చేశాడు. ఏం పని చేశాడు? ఈ ప్రపంచాన్ని సృష్టించాడు. అదొక పని. విశ్వకర్మోద్భవం కర్మ. కర్మోద్భవం వేదం. ఆ చేసినటువంటి ప్రపంచాన్ని సృష్టించినటువంటి విశ్వకర్మ భగవానుడి మూలంగా ఈ ప్రపంచంలో నుంచి వేదాలు ఏర్పడ్డాయి. కాబట్టి ఆ కర్మోద్భవం వేదం, వేదాలు వచ్చాయి. వేదోద్భవం జ్ఞానం. ఆ వేదాల వల్ల ఏంటి? వేదాలు దేనికి ఊరికే చదివి అవతల పారేయడానికి కాదు. వేదాల్లో ఉన్నటువంటిది జ్ఞానం. ఆ జ్ఞానం మానవ సమాజం తెలుసుకుని ఆ విధంగా నడుచుకుంటే ఒక శాంతియుతమైనటువంటి సమాజం, వ్యవస్థలో, సమాజంలో ఏర్పడుతుంది. మనుషులంతా కూడా విశ్వ కళ్యాణం. అందుకే సోదరుడు శాంతికృష్ణ చాలా మంచి పేరు పెట్టారు, విశ్వకళా వైభవం, విశ్వ కళ్యాణం. ఆయన ప్రతి ఏటా ప్రతి ఏటా క్రమం తప్పకుండా విశ్వ కళ్యాణం అని చెప్పేసి ఒక కార్యక్రమం చేస్తారు. విశ్వకర్మ భగవానుడిని ఆరాధిస్తారు. అలాగే మిగతా దేవతా మూర్తులందరినీ కూడా ఆరాధిస్తూ ఒక మంచి కార్యక్రమాన్ని ఆయన నిర్వహిస్తూ ఉంటారు. కాబట్టి విశ్వకర్మోద్భవం కర్మ, వేదోద్భవం జ్ఞానం.
వేదం ద్వారా ఏంటంటే జ్ఞానం. ఇవాళ మనం అంతా చదువుకుంటున్నాం దేనికి? జ్ఞానం సంపాదించడానికి. జ్ఞానం అంటే ప్రపంచంలో వ్యవహార శైలి, తర్వాత తెలివితేటలు, మనకున్నటువంటి మేధస్సును పెంచుకునేటు దిశగా మనం జ్ఞానాన్ని, ప్రపంచంలో ఎంతో జ్ఞానం ఉంది, ఆ జ్ఞానాన్ని అంతా తెలుసుకోవడానికి ఈ వేదాలు ఎందుకు పనికొస్తాయంటే వేదోద్భవం జ్ఞానం, జ్ఞానాన్ని తెలుసుకుంటాం. ఈ జ్ఞానం ద్వారా ఏం చేస్తామంటే జ్ఞానాత్ కైవల్య ప్రాప్నోతి. ఈ జ్ఞానం వల్ల ఏం జరుగుతుంది అంటే కైవల్యాన్ని మనం పొందుతాము. కాబట్టి విశ్వకర్మ భగవానుడు సృష్టించినటువంటి వేదాల ద్వారా జ్ఞానం లభిస్తుంది. ఆ జ్ఞానాన్ని మానవ సమాజం ఆ జ్ఞానాన్ని పొందితే ఈ మానవులంతా కూడా కైవల్యాన్ని పొందుతారు. కైవల్యం అంటే మోక్షాన్ని పొందుతారు. కాబట్టి సనాతన భారతీయ సమాజం వ్యవస్థలో ఈ పరంపర కొనసాగుతూ ఉంది. అటువంటి జ్ఞానాన్ని పొంది కైవల్యం వైపు, ముముక్షు వైపు, ముక్తి వైపు వెళ్ళడానికి ప్రయత్నించాలి అని 60 ఏళ్ల లౌకిక జీవితం అనంతరం మరో 60 ఏళ్ళు ఆధ్యాత్మిక జీవితం వైపు కొనసాగాలి అనే ఒక గొప్ప వేదాంత తత్వాన్ని చెప్పే సంపద మన విశ్వకర్మ భగవానుడి ద్వారా లభించింది అనేటువంటి ఒక సందేశాన్ని మనకు ఇస్తుంది. అటువంటి సందేశాల్ని మననం చేసుకొని ఇవాళ మనం ఆధునిక సమాజంలో ఉన్నాం, ప్రజాస్వామిక వ్యవస్థలో ఉన్నాం. ఇటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి సందర్భంలో ఇవాళ ఆధునిక భాషలో మాట్లాడుకోవాలి అంటే సామాజిక వర్గాలు ఉన్నటువంటి వాటిల్లో మనం ఏ రంగంలో ఉన్నాం, మన జాతి ప్రత్యేకించి విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ జాతి ఇవాళ ఏ రంగాల్లో ఎంతవరకు ఉన్నామని మిగతా సామాజిక వర్గాలతో పోల్చినప్పుడు మనల్ని మనం ఆత్మవిమర్శ చేసుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాలి. ఆ ప్రయత్నంలో భాగంగానే మనల్లో ఒక స్ఫూర్తి కలిగించడానికి, చైతన్యాన్ని రగిలించడానికి ఇట్లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఒక్కసారి మనం అటు రాజకీయ రంగంలో కానీ, ఇట్లా విద్యారంగంలో కానీ, ఇటు ప్రభుత్వ సేవా రంగంలో కానీ, వ్యాపార వాణిజ్య రంగాలలో కానీ, ఇతర రంగాలలో మనం ఎక్కడున్నాం అని ఒక్కసారి అనుకుని మనం ఇంకా ముందుకు వెళ్ళడానికి, ముఖ్యంగా ఈనాటి యువతరం ఈ మన యొక్క గత చరిత్రను తెలుసుకొని మనలో మనమే మనం స్ఫూర్తిని పొంది ఈ సమాజంలో ఇవాళ సమాజం చాలా వేగంగా పరిగెడుతోంది. ఈ వేగవంతమైనటువంటి సమాజంలో ఆ వేగాన్ని అందిపుచ్చుకొని ఇతరులతో కూడా మనం సరిసమానంగా ముందుకు వెళ్ళి మన జాతి ప్రత్యేకతను చాటుకోవాలి, ప్రకటించుకొని మనం ఎదగాలి అని ఆనాటి తత్వాన్నంతా కూడా తెలుసుకొని ముందుకు సాగాలి అనే ఒక సత్సంకల్పంతో ఈ గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం ద్వారా మనం స్ఫూర్తి పొంది మరికొంతమందికి ఈ స్ఫూర్తిని అందిస్తూ ఇవాళ ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఒక అంశాన్ని గ్రహించడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందని నేను భావిస్తూ, నన్ను పిలిచి ఈ గౌరవాన్ని ఇచ్చి ఈ 2 మాటలు మీతో పంచుకునే అవకాశం కల్పించినందుకు మీ అందరికీ, ముఖ్యంగా ఈ శ్రీ శాంతి కృష్ణ సేవా సమితి, ఆయన పేరులోనే శాంతి ఉంది కాబట్టి ఆయన ప్రపంచ శాంతిని కోరుతున్నారు. ఇవాళ ప్రపంచంలో యుద్ధాలు జరిగి బీభత్సం జరుగుతున్న తరుణంలో ఒక విశ్వశాంతి సందేశాన్ని ఎత్తుకుని ఆయన అమెరికా లాంటి విదేశాల్లో కూడా విశ్వకర్మ భగవానుడి యొక్క విశ్వ సృష్టి గురించి, ఈ మానవ సృష్టి గురించి అద్భుతమైనటువంటి సైంటిఫిక్గా, వైజ్ఞానికంగా, ఈ తరానికి వైజ్ఞానికంగా చెప్తే కానీ అందదు. ఊరికేదో మన తాతలు తండ్రులు చెప్పారని కాకమ్మ కథలు చెబితే దానికి ప్రతీది కూడా రేషనలిస్టిక్గా, హేతువాద దృక్పథంతో చూసేటువంటి ఒక తరం ఉంది మనకి. ఆ తరానికి చెప్పి మన యొక్క గొప్పదనాన్ని చాటుకునేటువంటి విధంగా చేస్తున్న శాంతి కృష్ణని మనంతా కూడా మరొకసారి మనసారా అభినందిస్తూ, మరి ఈ కార్యక్రమం దిగ్విజయం కావాలి అని కోరుకుంటూ మరొకసారి పీఠాధిపతి వారికి ప్రణమిల్లుతూ మీ అందరి దగ్గర సెలవు. ధన్యవాదాలు. శాంతికృష్ణ గారు 2019లో లార్జెస్ట్ తెలంగాణ ఫోక్ డాన్స్ అనే కార్యక్రమంలో మొట్టమొదటిసారిగా వారు గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించి తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచ స్థాయిలో వారు చాటారు. ఆ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా నన్ను ఆహ్వానించడం ఒక పెద్ద ఆనర్గా నేను భావిస్తున్నాను. 2019వ సంవత్సరం జనవరి 27 ఎంత చక్కటి నృత్యంతో
ఆ గ్రూప్ పర్ఫామ్ చేశారో ఇప్పటికీ కళ్ళకు కట్టినట్టుగా ఉంది. అన్నిటికంటే మించి దట్ వాజ్ అ ఫస్ట్ రికార్డ్ ఆఫ్ ఇట్స్ కైండ్. తెలంగాణ తరపున ఒక గిన్నిస్ వరల్డ్ రికార్డ్ తొలి కార్యక్రమంగా వారు నిర్వహించారు. వారిని మనస్ఫూర్తిగా నేను ఆహ్వానిస్తున్నాను. అందులో నన్ను భాగస్వాములను చేయటం ఒక ప్రివిలేజ్గా భావిస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు మన సంస్కృతికి దర్పణం పట్టడమే కాకుండా యువతలో ఒక మంచి సేవా భావాన్ని ఇన్స్పైర్ చేస్తాయి. ఈ మధ్యలో ఒక కార్యక్రమంలో నేను ఒక మంచి విషయం చెప్పడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఒక బస్సులో వెళ్తూ ఉంటే ఒక వ్యక్తికి సీటు దొరుకుతుంది, అందరూ కూర్చుంటారు. ఒక ప్రయాణికుడు రాగానే రండి మీరు కూర్చోండి అని చెప్పగానే వాళ్ళు థ్యాంక్స్ చెప్తారు, ఇతను నిలబడతాడు. మళ్ళీ కాస్త దూరం వెళ్ళిన తర్వాత ఇంకొక వ్యక్తి వస్తే మళ్ళీ ఈయనకి మళ్ళీ సీటు దొరుకుతుంది, మళ్ళీ రెండో వ్యక్తికి సీట్ ఇస్తారు, మళ్ళీ వాళ్ళు థ్యాంక్స్ చెప్తారు. మళ్ళీ అరగంట తర్వాత మళ్ళీ సీటు దొరుకుతుంది ఈయనకి. ఒక విలేజ్లో ఒక పెద్ద ఆవిడ ఎక్కుతారు, అమ్మ రెండమ్మ కూర్చుండి అంటే వారు ఆశీర్వదిస్తారు. ఇలా 3 సార్లు చేయగానే ఒక వ్యక్తి విసురుగా వెళ్ళి, ఏంటి అసలు మీరు ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నారు, మీరు గ్రేటా, మమ్మల్ని ఎక్కిరిస్తున్నారా, మేము సీట్ ఇవ్వట్లేదు మీరే ఇవ్వగలుగుతున్నారని. నాకు ఆపరేషన్ అయింది, మోకాళ్ళ నొప్పులు, 200 కిలోమీటర్ల దూరం నేను వెళ్ళాలి, మీరేమో 3 సార్లు అందరికీ ఇచ్చేసి హీరోలాగా భావిస్తున్నారా అంటే ఆ వ్యక్తి వెంటనే నమస్కరిస్తూ, నన్ను క్షమించండి, నేను ఇచ్చింది నా సీటే కదా, మిమ్మల్ని ఇవ్వమని నేను అనలేదు కదా, నా దగ్గర డబ్బు లేదు, డబ్బు ఉంటే ₹1 దానం చేసేవాడిని, చాలా బీదవాడిని, అలా అని చెప్పేసి అక్షర జ్ఞానం కూడా లేదు, మీరు చూస్తే చాలా చదువుకున్నట్టుగా ఉన్నారు, నాకు ఆ అక్షర జ్ఞానము లేదు, జ్ఞానబోధ చేద్దామంటే. ఈ సమాజంలో ఈ ప్రపంచంలో ఏదైనా నేను ఒక వ్యక్తికి ఇవ్వగలను అంటే బస్సు ఎక్కినప్పుడు నా సీటు మాత్రమే ఇవ్వగలను, ఉన్నదే ఇవ్వగలను తప్ప లేనిది ఇవ్వలేం కదా. నా దగ్గర ఇది ఉంది, మా తల్లిదండ్రుల వల్ల దైవం వల్ల నాకు శరీరం బాగుంది, 3-4 గంటలు నేను నిలబడగలను. ఈరోజు మీరు నన్ను దూషిస్తున్నారు కాబట్టి నేను ఒక ప్రార్థన చేస్తున్నాను, మీ దగ్గర ₹1 ఉంటే దానం చేయండి, అప్పు చేసి చేయకండి, మీరు భోంచేశాక ఏమైనా మిగిలితే పడేయకండి, ఎవరికైనా ఇవ్వండి, మీ బీరువాలో మీరు వాడకుండా ఉండే మంచి దుస్తులు ఉంటాయి, ఎవరికైనా దానం చేయండి. ఆఖరికి ఏమి చేయాలని అనిపించకపోతే మీ కుటుంబ సభ్యులతో బాగుండండి, ఎక్కడైనా అరటి తొక్క కనపడితే డస్ట్బిన్లో వేయండి. ప్రపంచ శాంతి అనేది రాకెట్ సైన్స్ కాదు. వరల్డ్ పీస్ బిగిన్స్ విత్ ఇన్నర్ పీస్. మన అందరి ఇన్నర్ పీసే గ్లోబల్ పీస్. కాబట్టి దానికి ఎవరికి నచ్చిన ఎజెండా వాళ్ళు క్రియేట్ చేసుకోండి. మీ ఎజెండాలోకి నేను దూరను, నా ఎజెండాలోకి మీరు రాక్కర్లేదు. ఇలా ఒకరికొకరం ఒక రిపుల్ ఎఫెక్ట్ లాగా సహాయపడుతూ పోతే విశ్వశాంతి ఎంతో దూరంలో లేదు అని ఆ వ్యక్తి చెప్పగానే ఎంత చక్కటి విజ్డమ్తో కూడుకొని ఉన్నది. ఈరోజు శాంతికృష్ణ గారు ఒక వ్యక్తే కాదు, ఇందాక ఆనరబుల్ రిజిస్ట్రార్ గారు చెప్పినట్టుగా వారు ఒక సమన్వయ శక్తి, ఒక గొప్ప శక్తి. ఇది ఒక సాంస్కృతిక కార్యక్రమమే కాదు, సాంస్కృతిక మహోద్యమంగా మలుస్తున్నారు శాంతికృష్ణ గారు. వారు ఈ మధ్యలోనే బతుకమ్మ తల్లిపైన చక్కటి పుస్తక రచనకు కూడా వారు ఉపక్రమించారు, నేను చూస్తున్నాను. అందులో పాయింట్స్ చాలా గొప్పగా వారు రాశారు. మరి ఇలాంటి కార్యక్రమాలు యూత్ని ఇన్స్పైర్ చేసి మన పూర్వీకుల గొప్పదనాన్ని మనకు తెలియజేస్తూ మళ్ళీ మనం ఇతరులతో పంచుకుంటూ నన్ ఆఫ్ అస్ ఈజ్ స్ట్రాంగర్ దెన్ ఆల్ ఆఫ్ అస్. మనలో ఏ ఒక్కరూ మన అందరి అంత బలాఢ్యులు కాదు. నన్ ఆఫ్ అస్ ఈజ్ స్ట్రాంగర్ దెన్ ఆల్ ఆఫ్ అస్. అలా చాలా గొప్పగా దేశ విదేశాలలో శాంతికృష్ణ గారు ఈరోజు ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ మన తెలంగాణ గొప్పదనాన్ని, తెలుగు జాతి గొప్పదనాన్ని, భారతీయత గొప్పదనాన్ని విశ్వ వేదిక పైన నిరూపిస్తూ ముందుకెళ్తున్నారు. వారికి నాకు తెలిసి రాని అవార్డు లేదు, అన్నీ వచ్చాయి. బహుశా ఇంకా హయ్యెస్ట్ సివిలియన్ అవార్డ్స్ వారికి రావాలి. వారికి రావటం అవార్డులకే ఒక గొప్పదనంగా, గుర్తింపుగా నేను భావిస్తున్నాను. ఇలాంటి కార్యక్రమంలో అంతర్భాగంగా నన్ను ఇక్కడికి ఆహ్వానించి ప్రసంగించమని కోరిన శ్రీ శాంతికృష్ణ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, మరొకసారి స్వామివారికి నమస్సులు తెలియజేస్తూ, పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు, నా నమస్సులు.
Thank you for this great opportunity. Let Shanti Krishna Seva Samiti break its own records and make a big mark in the global set. Thank you so much. ఈరోజు శ్రీ శాంతి కృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన సంస్థ 40 సంవత్సరాల వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు మనం ఇక్కడ కలుసుకోవడం జరిగింది. విశ్వకళా వైభవం 1110 సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో సంపూర్ణంగా పూర్తి చేస్తున్నారు. శ్రీ శాంతి కృష్ణ సేవా సమితి ప్రపంచవ్యాప్తంగానే ఎంతోమంది ఈ యొక్క కార్యక్రమాలను వేడుకలను ఈ వేదిక మీద కొనసాగించి ఎంతో అద్భుతమైన పురస్కారాలను కూడా పొందారండి. ఎంతో గొప్ప విశిష్టతను చోటు చేసుకుందని నేను ఈరోజు చెప్పగలను. ఎందుకంటే శ్రీ శాంతి కృష్ణ ప్రపంచవ్యాప్తంగానే గుర్తింపు పొందినది. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు, తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు, దార్లా బుక్ ఆఫ్ రికార్డుని మరెన్నో అవార్డులను బిరుదులను పొందిన సంస్థ శ్రీ శాంతి కృష్ణ సేవా సమితి. ఎంతోమంది ప్రతిభామూర్తులను గుర్తించి వారి కృషికి ఫలితంగా జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో బిరుదు పురస్కారాలను అందజేస్తున్నారు. గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డు గ్రహీత వంగాల శాంతికృష్ణ గారు మానవ సేవయే మాధవ సేవగా సమాజంలో నిస్వార్థంగా ఎంతోమంది రాత్రి పగలు తేడా లేకుండా ఎన్నో రంగాలలో సహాయ సహకారాలను అందించి సమాజానికి ఎంతో కృషి చేసినటువంటి సేవా తత్పరులందరికీ కూడా ఈ వేదిక మీద ఈరోజు పట్టాభిషేకాన్నే చేస్తున్నారు. అలాంటి మానవతా మూర్తులకు సేవా తత్పరులకు అనేక రకాలైనటువంటి సేవా రంగాలలో ప్రతిభను చాటి చెప్పుకున్నటువంటి సంఘ సంస్కర్తలకు శాంతి కృష్ణ సేవా సమితి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధని బాధ్యతని తీసుకొని విజ్ఞానవంతులకు విధేయులకు వీరులకు వీర వనితలకు ఎంతోమంది మహిళా నారీమణులకు సంస్కృతి రంగాలలో క్రీడా రంగాలలో మరి సినీ కళా రంగాలలో కూడా ప్రతి ఒక్కరికి కూడా చక్కటి వేడుకతో సత్కరించి ఈ మహోన్నతమైన అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇంతటి అద్భుతమైన కార్యక్రమానికి మనల్ని అందరినీ ఆహ్వానించడం, మనం ఈ కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఈ కార్యక్రమంలో ఎంతోమంది ఉన్నారు, చాలామంది అందరూ నాకు తెలుసు. ప్లస్ ఏంటనంటే మనకి శాంతి కృష్ణ సమితి ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమానికి నేను అందరినీ కలుసుకున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఇంతటి మహోన్నతమైనటువంటి కార్యక్రమాలకి మనందరినీ పిలవడము, మనందరం ఇక్కడ కలుసుకోవడం నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ అండి, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు. పెద్దలందరికీ కూడా నమస్కారం. థ్యాంక్ యూ. సభాయ నమః. ఈరోజు పెద్దలు గౌరవనీయులు వంగాల శాంతికృష్ణ గారు తలపెట్టినటువంటి తన సేవా సమితి ఆధ్వర్యంలో మరి వివిధ రంగాల్లో విశేషమైనటువంటి కృషి సలిపినటువంటి వారికి సన్మాన కార్యక్రమాన్ని ఏదైతే చేపట్టారో ఈ కార్యక్రమానికి మరి ఇక్కడ ఆశీస్సులైనటువంటి గాయత్రి పీఠాధీశులు, అదేవిధంగా సంఘంలో సమాజంలో వివిధ వృత్తులలో రాణిస్తూ వారి యొక్క సేవా తత్పరతని అదేవిధంగా వారి యొక్క భావజాలాన్ని సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలకు అదేవిధంగా చేరాల్సినటువంటి వర్గాలన్నింటినీ కూడా చేరవేసి సమాజాన్ని ఒక శాంతియుతమైనటువంటి విధంగా తయారు చేయడానికి తమ వంతు కృషి చేస్తున్నటువంటి మహనీయులకు మహనీయురాళ్ళందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. చాలా సంతోషం. వంగాల శాంతికృష్ణ గారు ఒక సేవా తత్పరతతోటి ఈ సేవా సంస్థని స్థాపించి 40 సంవత్సరాలు 4 దశాబ్దాలుగా దరిదాపు 1110 కంప్లీట్ చేసి ఈరోజు 1111వ కార్యక్రమం చేయడం చాలా సంతోషదగ్గ విషయం, అదేవిధంగా హర్షణీయం కూడా. సో వంగాల శాంతికృష్ణ గారు నాకు
ఒక సంవత్సరం క్రితం మాత్రమే పరిచయం. ఆ తర్వాత తదుపరి 2-3 కార్యక్రమాల్లో కూడా వారితో సాంగత్యము ఏర్పడడం జరిగింది. వారు చేస్తున్నటువంటి కార్యక్రమాల పట్ల మక్కువ చూపించడము వల్ల, అంతేకాకుండా ఈరోజు నాకు అత్యంత సన్నిహితులు మిత్రులైనటువంటి ఇద్దరికి వారు గౌరవించుకోవడం, పురస్కారం ఇస్తామని చెప్పేసి చెప్పడం వల్ల నేను ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యంగా ముందుగా వంగాల శాంతికృష్ణ గారికి, వారి సేవా సమితికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తప్పకుండా ఒక మనిషిని ఇంకొక మనిషిని డివైడ్ చేస్తూ లేదా విడదీస్తూ ఒక వ్యక్తిని గొప్ప విషయాన్ని, అంటే గొప్ప వ్యక్తి అని చెప్పడానికి కారణము తప్పకుండా అది ఒక సేవ అనేటువంటి భావం వల్లనే మనిషి యొక్క గొప్పతనము బహిష్కృతం అవుతుంది. దానివల్లనే మనిషిగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగా ప్రతి మనిషి కూడా సేవా తత్పరతను అలవర్చుకొని సమాజంలో తాను ప్రతి ఒక్కరం కూడా మనము ఒక్కొక్క వృత్తిలో మనము నిష్ణాతులై ఉన్నాము, ఆ వృత్తి చేస్తున్నాము అని అంటే అది కేవలం మనము కుటుంబ పోషణ కొరకు, మిగతా వ్యవహార నిర్వహణ కొరకు. కానీ కొంతమంది మాత్రము విధి నిర్వహణ చేస్తూనే తన ప్రవృత్తి పరంగా సేవా దృక్పథాన్ని అలవాటు చేసుకున్నటువంటి వ్యక్తుల్ని డెఫినెట్గా వృత్తిపరంగా చేసేటటువంటి వాళ్ళ నుంచి విడదీసి వాళ్ళని గొప్ప వ్యక్తులుగా ఆరాధించడము, మనము స్ఫూర్తిని తీసుకోవడము, ఆ రకంగా చేయడం అనేటువంటిది జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు ఎంపిక కాబట్టేటువంటి ఇద్దరు వ్యక్తులు, ఒకరు కేఎం కిరణ్ కుమార్, ఏసీపీ హైదరాబాద్ ఈఓడబ్ల్యూలో పనిచేస్తున్నటువంటి వారు. వారి గురించి నేను ఎంత చెప్పినా కూడా తక్కువే. కిరణ్ కుమార్ అంటే నిర్వచనము అనితర సాధ్యుడు అని. ఏదైనా కూడా తనకు ఒక పని, ఒక సహాయం కోరి ఎవరైనా కూడా 24/7 365 డేస్ ఎప్పుడు ఏ కాల్ చేసినా కూడా నేనున్నాను, నేను సైతం అన్నట్లుగా కేవలము తన జాతికే కాకుండా జాతీయేతర వ్యక్తులకు కూడా సహాయం చేసేటటువంటి గొప్ప సేవా గుణం ఉన్నటువంటి ఒక వ్యక్తి. కాబట్టి శాంతికృష్ణ గారు ఒక నిజమైనటువంటి, ఒక నికార్సైనటువంటి సేవా తత్పరుణ్ణి ఈ యొక్క గౌరవ పురస్కారానికి ఎన్నుకోవడము చాలా ముదావహం. ఈ సందర్భంగా నేను శాంతికృష్ణ గారిని అభినందిస్తున్నాను. కిరణ్ కుమార్ గారు తన నిత్యం దైనందిక జీవితంలో ఎంతోమందిని కలవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా తన పని ఒత్తిడిలో కూడా ఎప్పుడు కూడా 24/7 చాలా ఒత్తిడిలో పనిచేస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా వారు తనకు కార్యాలయానికి ఎవరికి ఏ అవసరం ఉన్నా కూడా తన కార్యాలయానికి పిలిపించుకొని, లేకపోతే వచ్చినప్పుడు వాళ్లకు తరైనటువంటి సమయం కేటాయించి వాళ్ళ యొక్క సమస్యల్ని సావధానంగా విని, అది అనితర సాధ్యమైనప్పటికీ కూడా, తనకు సాధ్యం కాకపోయినప్పటికీ కూడా, కేవలం స్వరాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలలో, ఇతర దేశాలలో కూడా పనులున్నా కూడా వాళ్లకు చక్కబెట్టి వాళ్లకు స్వాంతన చేకూర్చడం అనేటువంటిది ఆయన యొక్క ప్రవృత్తి. ఎప్పుడు కూడా ఆయనకు కుటుంబం కన్నా, అదేవిధంగా వృత్తి కన్నా కూడా సమానమైనటువంటి విలువ ఇతరులకు సేవ చేయడంలోనే ఆయన ఎక్కువగా సమయాన్ని ఇస్తూ ఉంటాడు. నిజంగా నేను ఆయన కుటుంబంలో ఒక వ్యక్తిగా ఎప్పుడు కూడా వాళ్ళ కుటుంబంలో ఒక కంప్లైంట్ ఉంటుంది. ఏమనంటే ఆయన ఎప్పుడు కూడా కుటుంబం కన్నా కూడా, అదేవిధంగా వృత్తి కన్నా కూడా ఇతరులకు సేవ చేయడంలోనే ఎక్కువ సమయం కేటాయిస్తాడు. నా కుటుంబానికి సహాయము, అంటే కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించడం అనేటువంటి ఒక విమర్శ మాత్రం ఆయన మీద ఉంది. కానీ ఆ విమర్శలన్నింటిని కూడా పక్కన పెట్టేసి, నేను పుట్టింది పెరిగింది జాతి ఉన్నతి కొరకు, ఈ జన్మ నాకు ఈ భగవంతుడు ఇచ్చాడు, ఆ విశ్వకర్మ ఇచ్చాడు అని చెప్పేసి తన సేవలో తన సేవా తత్పరతని కొనసాగిస్తున్నటువంటి కిరణ్ కుమార్ గారు ఈరోజు అభినందనీయులుగా నేను మీ అందరి ముందు సగర్వంగా చెప్పదలుచుకున్నాను.
కాబట్టి మరి అలాంటి వ్యక్తికి ఈరోజు గౌరవ పురస్కారం, ఆయన ఇప్పటివరకు డాక్టరేట్ పొందడం జరిగింది ఇలాంటి సేవా తత్పరతను దృష్టిలో పెట్టుకొని. ఎన్నో సమాజాలు వారిని గౌరవించడం జరిగింది, సత్కరించడం జరిగింది, ఎన్నో అవార్డులు, ఇవన్నీ కూడా వారికి చాలా తక్కువని చెప్పేసి చెప్పాలి. ఆయన తీసుకున్నటువంటి అవార్డులు కానీ, ఆయన తీసుకున్నటువంటి గౌరవం కానీ, పురస్కారాలు కానీ, కేవలము ఈ పురస్కారాలన్నీ కూడా ఒక ఎత్తు, ఆయన ఒకరికి సహాయం చేస్తే ఆయన మనసు పొందేటటువంటి సంతోషం ఒక ఎత్తు, ఆయనకు అదే ఎక్కువ సంతోషాన్ని ఇస్తుందనేటువంటిది నేను ఆయన ఒక ప్రాణమిత్రుడిగా తప్పకుండా చెప్పగలను. కాబట్టి ఈరోజు శాంతి గారు ఇస్తున్నటువంటి అవార్డుకు నిజంగా ఆయన అర్హులని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరొక వ్యక్తి తుంపాల వెంకటేశ్వరరావు గారు. వీరు కూడా నాకు చాలా తక్కువ కాలంలోనే పరిచయం అయ్యారు. ఒక బహుశా 5-6 నెలల క్రితమే వారి యొక్క పరిచయం అయ్యారు. అయినప్పటికీ కూడా 2-3 కార్యక్రమాలలో వారిని కలవడము, తాను ఒక ఇండస్ట్రీని పెట్టి తను ఎదుగుతూ కొన్ని కుటుంబాలని ఆదరణ చేస్తూ ఎన్నో కార్యక్రమాలకు, అదేవిధంగా ఇతర కార్యక్రమాలకు కూడా తన యొక్క ఆర్థిక సహాయాన్ని అందిస్తూ, మరి నేనున్నాను, నేను సైతం అన్నట్లుగా వారు ఎప్పటికప్పుడు ఇతరులకు చేదోడు వాదోడుకో సహాయకారిగా ఉన్నందుకు వారికి కూడా ఈరోజు వారు గౌరవ పురస్కారాన్ని తీసుకుంటున్న సందర్భంలాగా వారికి శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. వారు ఇంతటితోటి ఆగిపోకుండా ముందుగా కూడా జాతికి, జాతీయేతరులకు కూడా ఎలాంటి ఎవరికి ఆపద వచ్చినా, ఇబ్బంది వచ్చినా కూడా తన అపన్న హస్తాన్ని అందిస్తారని చెప్పేసి కోరుకుంటూ, మరి ఈరోజు గౌరవ పురస్కారాన్ని అందుకుంటున్నటువంటి కేఎం కిరణ్ కుమార్ గారికి, అదేవిధంగా తుంపాల వెంకటేశ్వరరావు గారికి మరొక్కసారి నా తరఫున శుభాభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా శాంతికృష్ణ గారు ఇలాంటి కార్యక్రమము అంటే ఎలాంటి ఆశించకుండా ఎప్పుడు కూడా మరి ఆయన ఇదే కార్యక్రమంలో వెళ్తూ ఉంటాడు. మరి ఇంతమందిని సమావేశపరచడం, వీళ్ళందరినీ పిలవడం, ఇలాంటి కార్యక్రమాలు చేయడం ఆర్థికంగా సమయానుకూలంగా చాలా కష్టమైనటువంటి పని. కానీ దాంట్లోనే ఆయన ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. కాబట్టి అది ఆయనకు ఒక మంచి కిరీటంలాగా, అంటే సేవని చేయడమే ఆయన దృక్పథంగా భావించినటువంటి శాంతికృష్ణ గారికి కూడా ఈ సందర్భంగా అభినందన చేస్తూ, నన్ను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు మరొక్కసారి శాంతికృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీ శాంతికృష్ణ సేవా సమితి విశ్వకళా వైభవం 1111వ అంతర్జాతీయ సాంస్కృతిక సంబర మహోత్సవాలు జరుగుతున్న ఈ శుభవేళ ప్రతిష్టాత్మక జాతీయ వేదిక రవీంద్ర భారతికి విచ్చేసిన ప్రముఖులకి, మేధావులకి, జ్ఞానులకి, కళాకారులకి, రచయితలకి, సాహితీవేత్తలకి, అలాగే పెద్దలందరూ కూడా విచ్చేశారు. వారందరికీ పద్మశ్రీ పురస్కార గ్రహీతలు కూడా విచ్చేశారు. అలాగే మహనీయులు శ్రీ కాంతేంద్ర స్వామి వారు కూడా వచ్చారు, గాయత్రి పీఠాధిపతులు. వారికి కూడా నమస్సులు, స్వాగతాంజలులు పలుకుతూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ఇంకా చాలామంది ఉన్నారు. పద్మాచార్యులు గారు, వెంకటాచార్యులు గారు ఇప్పుడు ఇంతకుముందే మాట్లాడారు. అడిషనల్ కలెక్టర్గా చాలా గురుతరమైన బాధ్యతలు నిర్వర్తిస్తూ ప్రతి సందర్భంలో కూడా మేము వేరువేరు ప్రభుత్వ కార్యక్రమాలలో కలుస్తూ ఉంటాము. చాలా యాక్టివ్, డైనమిక్, సహృదయత కలిగిన మనిషి వెంకటాచార్యులు గారు. అలాగే ఇతర పెద్దలు అందరూ కూడా చాలామంది వచ్చేసారు. దాంట్లో వేలు ఆనందాచారి గారు స్థపతిగా, శిల్పాచార్యుడిగా ఒక అద్భుతమైన పాత్రను పోషించడమే కాకుండా ప్రతిష్టాత్మకమైన యాదగిరి గుట్ట పైన పునర్నిర్మాణ మొత్తాన్ని నిర్వహించింది, చూసింది వేలు ఆనందాచారి గారు. వారికి వారి సేవలను మెచ్చి భారత ప్రభుత్వమే పద్మశ్రీ పురస్కారంతో వారిని సత్కరించడం జరిగింది. వారికి తెలంగాణ ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా సముచితంగా గౌరవించి సత్కరించి పద్మశ్రీ పురస్కార గ్రహీతలైన తెలంగాణ బిడ్డలని మరింత ఆదరిస్తామనే విషయాన్ని తెలియజేయడం జరిగింది. అలాగే పద్మాచారి గారు తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ సంబంధించి, ఉద్యోగ సంఘాలకు సంబంధించిన ఎన్నెన్నో బాధ్యతలు నిర్వర్తిస్తూ ఆయన పనిచేసినంత కాలం ఉద్యోగులందరికీ ఒక మార్గదర్శిగా, అన్నలాగా ఉన్నటువంటి వ్యక్తి పద్మాచారి గారు. ఉద్యోగ విరమణ అనంతరం కూడా లాయర్ వృత్తిని చేపట్టి ఆ వృత్తిలో కొనసాగుతూ ఎప్పటికీ కూడా నేను ప్రజల మనిషిని, ఉద్యోగుల వైపు నుంచి నా బాణిని వినిపిస్తానని మనందరికీ ఒక అండగా నిలిచినటువంటి అన్న
పద్మాచారి అన్న గారు ఉన్నారు. అలాగే సార్ రిజిస్ట్రార్గా తెలుగు యూనివర్సిటీ రిజిస్ట్రార్గా గురుతరమైన బాధ్యతల్ని నిర్వర్తించి ఇప్పటికీ దాదాపు రిటైర్ అయిన తర్వాత కొన్ని దశాబ్దాల కాలం నుంచి కూడా సాహిత్య సాంస్కృతిక కళారంగానికి తన ఆశీస్సులని ఆదరణని ఇస్తున్నటువంటి మంచి మనిషి గౌరీశంకర్ సార్, వారు కూడా ఉన్నారు. అలాగే తెలంగాణ సాహిత్య అకాడమీ సెక్రటరీగా ఒక అత్యున్నతమైనటువంటి బాధ్యతలు నిర్వర్తిస్తున్న మన సార్ ఉన్నారు, బాలాచారి గారు, నామోజు బాలాచారి గారు ఉన్నారు. సో వారు డాక్టరేట్ పొలిటికల్ సైన్స్లో చేసినప్పటికీ సాహిత్యం పట్ల, తెలంగాణ జాతిలోని ఔన్నత్యం పట్ల అమితమైన ప్రేమ భక్తి కలిగినటువంటి మంచి మనిషి, సహృదయులు వారు. అలాగే ఈరోజు పురస్కార గ్రహీతలు ఉన్నారు ఇద్దరు కూడా వారి వారి రంగాలలో తమదైన ముద్రను వేసిన వారు. ఒకరేమో మల్లికార్జున కిరణ్ కుమార్ గారు. సో వారు మా పోలీస్ డిపార్ట్మెంట్, నిజంగా చెప్పాలంటే మనం అనుకుంటాం కామన్ కన్వర్టేషన్ ఏంటంటే వెన్ ఎవర్ ఏ పర్సన్ ఈజ్ రిలేటెడ్ టు ది పోలీస్ డిపార్ట్మెంట్ హీ మే బీ హ్యావింగ్ దట్ మచ్ ఆఫ్, కొంచెం హార్డ్గా ఉంటారు, స్టర్డీగా ఉంటారు, స్టబ్బార్న్గా ఉంటారని అనుకుంటాం. కానీ కొంతమందిని చూస్తే మనకు అర్థమవుతుంది ఆ కాకి బట్టల దిగువన ఎంతో వెన్నలాంటి మనసు ఉంటుంది, సహృదయత ఉంటుంది. ఒక కళల పట్ల, సాహిత్యం పట్ల, సంస్కృతి పట్ల, మనుషుల పట్ల, మానవత్వం పట్ల అమితమైన అభిమానం, గౌరవం, ప్రేమ ఉండేవాళ్ళు కూడా అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైన సహృదయత కలిగిన మంచి మనుషులలో చెప్పుకోదగిన వ్యక్తి కిరణ్ కుమార్ గారు. సో కిరణ్ కుమార్ గారు ఈరోజు ఈ పురస్కారాన్ని స్వీకరించడానికి ఎంపికైనందుకు వారికి మనందరి కరతాళతో వారికి శుభాకాంక్షలు తెలియజేయాలి. అలాగే తుంపాల వెంకటేశ్వరరావు గారు నిరంతర సేవా దృక్పథంతో మానవత్వానికి, ఒక మనిషికి అవసరంలో ఉన్న ఒక మనిషికి మనం సహకరించినప్పుడు మాత్రమే ఒక సంపూర్ణత లభిస్తుందని, సంపూర్ణత సిద్ధిస్తుందని, మానవ జీవితానికి సార్థకత లభిస్తుందని నమ్మిన ఒక మంచి సేవా దృక్పథం గల మనిషి. సో వారు కూడా ఈరోజు సత్కారం పొందుతున్నందుకు వారికి కూడా శుభాకాంక్షలు. అలాగే ఈ కార్యక్రమానికి చాలామంది విచ్చేశారు. గిరిధర్ గారు రావాల్సి ఉండింది. వారు కూడా చాలా అద్భుతమైన ఐపీఎస్ ఆఫీసర్, మంచి కవి, చక్కని కవి. ఎంత అద్భుతంగా కవితలు రాస్తారో, సున్నితంగా అలతి అలతి పదాలతో చాలా చక్కని కవితలు రాయగలిగిన గిరిధర్ గారు ఉన్నారు. అలాగే మిగతా పెద్దలందరూ కూడా ఉన్నారు. వారందరి వీరమల్ల సత్యంగౌడ్ గారు, మిగతా పెద్దలందరికీ కూడా నమస్తులు తెలియజేసుకుంటూ ఒక్కసారి ఈ మనందరం ఇక్కడ కలిసి ఈ అంశం గురించి, విశ్వకళా యజ్ఞం, విశ్వకళా వైభవం గురించి మాట్లాడుకోవడానికి ప్రధాన హేతువు, మూల ధాతువు, మనందరినీ ఇక్కడ ఆహ్వానించింది ఒకే ఒక్కరు. ఆ ఒక్కరు వరంగల్ నుంచి ప్రస్థానం మొదలెట్టారు. దేవదత్తు గారి బృందంలో ఆయన జానపద కళాకారుడిగా ఓనమాలు నేర్చుకున్నాడు, ప్రారంభించాడు ప్రస్థానం అంతా. జానపద కళాకారుడిగా దేశాలు తిరిగాడు, గోచి కట్టాడు, గొంగడి కట్టాడు. ఒకవైపు అయితే మరొక వైపున జానపద నృత్య కళాకారుడిగా ఎన్నెన్నో చక్కని పాటలతో, ప్రజా చైతన్య గీతాలలో తను నర్తించాడు, ఆడాడు, అందరినీ ఒక ఆలోచింపజేసే విధంగా ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత మళ్ళీ అనుకున్నాడు, నేను నటించడం, నర్తించడం, ఒక వేదికల మీద ప్రదర్శనలు చేయడం కంటే ఒక ఆర్గనైజర్గా ఉండి నేను నాలాంటి కళాకారులందరికీ ఒక మంచి వేదికల్ని క్రియేట్ చేస్తే ఇంకా మంచి చేయగలుగుతానని ఒక మంచి ఆలోచనతో ఆయన శాంతికృష్ణ సేవా సమితి అనే పేరిట ఒక వ్యవస్థని ఏర్పాటు చేసి గత దశాబ్దాల కాలం నుంచి నిరంతరం ప్రతి సందర్భంలో కళా వైభవాన్ని చెప్పగలిగే కార్యక్రమాలని రవీంద్ర భారతి అనే కాకుండా, రాష్ట్రమంతానే కాకుండా, ఆఖరికి ఎక్కడి వరకు వెళ్ళాడంటే బ్రిటిష్ పార్లమెంట్లో కూడా ఈ వైభవాన్ని చూపించేంత వరకు వెళ్ళాడు. అంతటితో అయిపోలే. అందరం అనుకుంటాం, మనం ఏమనుకుంటామంటే ఎవరైనా కూడా ఏదైనా పని చేసిందంటే అరే గిన్నిస్ రికార్డ్ ఎక్కుతావురా బయ్యి అంటాం, లిమ్కా బుక్ ఆఫ్ ఇండియన్ రికార్డ్స్ ఎక్కుతారు, రికార్డు సృష్టించాడు అని అంటారు. ఆ రికార్డు సృష్టించాలి అనే ఒక లక్ష్యాన్ని పెట్టుకొని వేలాది మంది కళాకారులతో బృహత్తరమైన ప్రదర్శన చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో తెలంగాణ జాతి పేరుని, తెలంగాణ జాతి వైభవాన్ని, తెలంగాణ కళా వైభవాన్ని చూపించినది కూడా అతనే. ఆ అతను ఎవరంటే శాంతికృష్ణ. ఈ మొత్తం మనందరం ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం శాంతికృష్ణ. కళని ప్రేమిస్తాడు, స్వతహాగా కళాకారుడు, సాహిత్యాభిమాని, బతుకమ్మ పండుగని ఇట్లా గుండెలకి హత్తుకుంటాడు,
బతుకమ్మ తల్లిని ఒక గుడిలాగా కట్టాలని నిరంతరం తప్పిస్తున్నాడు. దీనికోసం తన ఆస్తిని, తన టైంని, తన ఎనర్జీని అన్నిటినీ పణంగా పెట్టి ఈ కళా వైభవం కోసం నిరంతరం తప్పిస్తున్న మంచి మనసున్న కళా ప్రియుడు, కళా ప్రేమికుడు, కళాకారుడు, కళారాధకుడు శాంతికృష్ణ. సో అలాంటి శాంతికృష్ణ సారథ్యంలో ఈ ప్రోగ్రాము విశిష్టత ఉంది. ఒకవైపున యతీంద్రుల వారు రావడం, గాయత్రి పీఠాధిపతి అంతటి మహనీయుడు రావడం ఒకవైపు అయితే, ఒక ఆధ్యాత్మిక స్ఫూర్తిని, ఒక భావపరమైనటువంటి ఆత్మిక తృప్తిని కలిగించేది ఒకవైపు అయితే, మరొక వైపున ఏంటంటే ఈ కార్యక్రమం యొక్క సంఖ్య ఎంతంటే శాంతికృష్ణ నిర్వహిస్తున్న సాంస్కృతిక ఉత్సవాలలో ఇది 1111వ కార్యక్రమం. ఒక సంస్థ ఇన్ని వేల కార్యక్రమాలు చేయడం, దానివల్ల వేలాది లక్షలాది మంది కళాకారులకి ఒక ప్రదర్శన అవకాశం దొరకడం, ఇది అరుదైన సందర్భం. ఇది కొద్ది రోజులైతే ఇంకొక 5 అయితే కనుక 1116 అవుతుంది. మనకు తెలుగు సంప్రదాయంలో చాలా ఒక ఆస్పీషియస్ నెంబర్గా ఏం గమనిస్తామంటే, ఎవరైనా కట్నం ఇచ్చినా ఎవరికైనా చెప్పినా కూడా 116 ఇవ్వు, 1116 ఇవ్వు అంటాం. 1116 తెలంగాణ జాతికి అర్పిస్తున్న ఒక కళారాధకుడు, కానుకగా ఇస్తున్న కళారాధకుడు శాంతికృష్ణ. మన అమ్మవారికి అంటే కళామ తల్లికి, అమ్మవారికి, నటరాజస్వామికి, శారదామాతకి, సరస్వతీదేవికి 1116 సందర్భాలను, 1116 వేదికలని, 1116 వేడుకలని అందిస్తున్న కళారాధకుడు శాంతికృష్ణ. సో అలాంటి శాంతికృష్ణ మరిన్ని చేసి, మరిన్ని ఇలాంటి వేదికల ద్వారా ఎన్నెన్నో కార్యక్రమాలు నిర్వహించి కళా కార్యక్రమాలని, సాంస్కృతిక కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్ళాలని ఆశిస్తూ ఒక్కసారి శాంతికృష్ణకి మనందరి కర్తాల మధ్య వారికి శుభాకాంక్షలు తెలియజేద్దాం. అలాగే ఈ శాంతికృష్ణ సేవా సమితి వంగల శాంతికృష్ణ గారు, నిజంగా చాలామంది కళాకారులు ఉంటారు, ఎంతోమంది కళాకారులు చరిత్రకారులు కూడా అయ్యారు, కానీ ధన్యజీవి శాంతికృష్ణ గారు అని చెప్తాను నేను. అందరికీ నమస్కారం. వేదిక పైన ఉన్నటువంటి శ్రీకాంతేంద్ర స్వామి గారికి నమస్కారాలు. అద్భుతమైన వక్తలు, చాలామంది సాహితీ హితులు, మిత్రులు, అన్ని రంగాల్లో, వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి ఆహుతులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ, శాంతికృష్ణకి నేను రమేష్ రాజా అండి, నేను సినిమా డైరెక్టర్గా మూవీస్ కూడా చేశాను. త్వరలో నా మూవీ శుభలగ్నం రిలీజ్ అవుతుంది. దయచేసి ఆశీర్వదించండి, ఆదరించండి. అలాగే నేను శాంతికృష్ణ 1988లో పరిచయం. నాకు ఇద్దరం పెయింటింగ్లో డిప్లొమా చేశాము. అప్పటి నుంచి కూడా ఎంతసేపు మా ఇద్దరి మధ్య జరిగే సంభాషణ ఏంటంటే, కళాకారులు కేవలం హైదరాబాద్ వరకే పరిమితం అవుతారా అనే క్వశ్చన్ మా ఇద్దరిలో ఉండేది. ఎందుకంటే మేము చేసింది నాంపల్లి దగ్గర, ఎంతసేపు రోజు సాయంత్రం రవీంద్ర భారతి దగ్గర కార్యక్రమాలు జరుగుతూ ఉండేది. ఇలాంటి కార్యక్రమాలు మనం ఎందుకు చేయలేము అనే క్వశ్చన్ నేను అడిగితే ఆయన అన్నాడు, ఆల్రెడీ నేను సంస్థ స్థాపించి 5 సంవత్సరాలు అవుతుంది, శాంతికృష్ణ సేవా సమితి పేరుతో బతుకమ్మ జన్మస్థలం చౌటుప్పల్లో చేశాను అని చెప్పి, ఆ రోజులో నా లోపల కూడా ఆయనే ఒక స్ఫూర్తిని రగిలించి నేను కళావాహిని అనే ఆర్గనైజేషన్ 1989లో స్టార్ట్ చేయగలిగాను. దానికి నిజంగా శాంతికృష్ణ గారు నాకు సోదరుడే. ఒక తల్లి కడుపులో పుట్టకపోయినా ఇద్దరం సొంత అన్నదమ్ముల్లా ఉంటాము. వారు నాకు ప్రతి విషయంలో అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా ఉంటూ సూచనలు ఇస్తూ, ఈరోజు 1111 కార్యక్రమాలు చేయడం అనేది 1116వ కార్యక్రమానికి కిందక పెద్దలు హరికృష్ణ గారు చెప్పినట్టు అలాంటి అద్భుతమైన కార్యక్రమం కోసం కూడా నేను చూస్తున్నాను. ఎందుకంటే చాలా దేశ విదేశాల్లో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు, అంటే చాలామంది అవార్డులు ఇస్తుంటారండి, అవార్డులు చాలామందికి ఇస్తుంటారు, అర్హత ఉందా లేదా అని చూడరు. కానీ కృష్ణ ఇస్తున్నారు అంటే నిజంగా ఆ పర్సన్, ఎవరైతే వ్యక్తి అవార్డు తీసుకుంటారో వారి గురించి చాలా డిటెక్షన్ చేసి వారి గొప్పతనాన్ని నలుగురికి తెలియజెప్పాలనే సత్సంకల్పంతో ఆయనే అద్భుతమైన కార్యక్రమాలు, అవార్డ్స్ కార్యక్రమాలు అనేది చేయడం అనేది చాలా గొప్ప విషయం. నిజంగా వారిని చాలా చిన్నతనం నుంచి కూడా కలుసుకొని వారితో కలిసి మెలవడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే ఒక వరంగల్ నుంచి, అందులో చౌటుప్పల్ అనే ఒక చిన్న మారుమూల గ్రామం నుంచి ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రతిష్టలు గడించినటువంటి నా మిత్రుడు వంగల శాంతికృష్ణ గారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ, ఇక్కడ అద్భుతమైన వ్యక్తులతో పాటు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వ్యాఖ్యాత శ్రీ మగ్దు మోయినుద్దీన్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం,
ఎంతోమంది చిన్నారులు అద్భుతంగా వారి నృత్య ప్రదర్శన చేయడం, సందీప్ గారు పేరిణి తాండవం చాలా అద్భుతంగా ఆయన చెప్తున్నారు. కొన్ని 1000 మందితో కూడా ఆయన త్వరలో ఒక పేరుని శివతాండవ కార్యక్రమం చేయడానికి ఆయన సిద్ధమవుతున్నారు. వారిని కూడా దయచేసి అందరూ ఆశీర్వదించాలి. మీ కరతాళ ధ్వనులతో ఒకసారి శాంతికృష్ణ గారిని ఆశీర్వదిస్తారని మీ అందరినీ మనస్ఫూర్తిగా వేడుకుంటూ థ్యాంక్ యూ. సెలవు. సభకు నమస్కారం. 1111వ ప్రోగ్రాం కండక్ట్ చేస్తూ గిన్నిస్ బుక్ సర్టిఫికేషన్ తీసుకున్నటువంటి శాంతికృష్ణ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు డాక్టర్ వంగాల శాంతికృష్ణ గారు ఈరోజు మాకు అంటే నా ఇన్నాళ్ల పోలీస్ సర్వీస్లో నేను పెంపొందించుకున్నటువంటి నా ఇన్ఫ్లుయెన్స్ అంటే నా గుడ్ విల్, కనెక్షన్స్ విత్ సో మెనీ పీపుల్ ఇన్ ద సొసైటీ. ఆ ఇన్ఫ్లుయెన్స్తో నేను ఏదైతే గత 3 దశాబ్దాలుగా నాకు తెలిసిన వాళ్ళకి, నా బంధువులకి, నా జాతీయులకి, నా ఫ్రెండ్స్కి ఏదైతే నేను నిరంతరం 24/7 సహాయం చేస్తూ వచ్చానో, నా జీవితాశయంగా పెట్టుకొని ఒక మోటోగా ఈ శాంతికృష్ణ సేవా సమితి రాబోయే రోజుల్లో 1000 ప్రోగ్రామ్స్, 1000 చిల్లర కాదు 1000 ప్రోగ్రామ్స్ చేసి ఎంతోమంది ప్రతిభావంతులు డ్యాన్సింగ్లో కానీ, అలాగే సింగింగ్ కానీ, పెయింటింగ్లో కానీ, ఇతర రచయితలు, కవులు, వివిధ రంగాల్లో ఎవరైతే నిష్ణాతులుగా ఎదుగుతున్నారో వాళ్ళ ప్రతిభను గుర్తించి వాళ్ళని ప్రపంచానికి పరిచయం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి అందరికీ హృదయపూర్వక కార్యక్రమాలు శాంతకృష్ణ గారు నాకు కిరణ్ కుమార్ గారు చెప్పినట్టుగా 1111 కాదు 2111 జరుపుకోవాలని, అందులో కూడా మేము పాలు పంచుకోవాలని ఆశిస్తూ ధన్యవాదాలు. నమస్తే. శ్రీ శాంతికృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో ప్రపంచ శాంతి గురించి చేసే ప్రోగ్రామ్స్ అనేది మనం స్వాగతించవలసిన విషయం. దానికి మనము వెల్కమ్ చెప్పాలి, మన బాధ్యత. ఎందుకంటే అది ఒక ఇన్స్పిరేషన్. ఆ ఇన్స్పిరేషన్ తీసుకొని ఇటువంటి యొక్క శాంతి కార్యక్రమాలు ప్రపంచం లోపల మిగతా వాళ్ళు కూడా చేయాలని నేను కోరుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా శాంతికృష్ణ గారి గురించి ఇక్కడ మగ్దుం గారు, అదేవిధంగా గొప్ప సాహిత్యవేత్త మన మామిడి హరికృష్ణ గారు మీకు క్లుప్తంగా చెప్పడం జరిగింది. ఎంత గొప్ప వ్యక్తి, అటువంటి ఒక్క గొప్ప వ్యక్తిని ఏ విధంగా మనము సమాజానికి పరిచయం చేయాలి అని చెప్పడం జరిగింది. అంత కొద్ది ఎక్కువ వర్డ్స్ మనం చెప్పలేం. ముఖ్యంగా ఈ ఎంత ముంగట ఉన్న వాళ్ళందరూ కూడా పైన వాళ్ళ కొద్ది కూడా గొప్పవాళ్ళే, మేధా సంపత్తి గలవాళ్ళే. ఎవరు కూడా మనము చిన్నగా భావించవలసిన పని లేదు. ఇటువంటి దానికి ఒక అవకాశం వచ్చినప్పుడు ఈ అవకాశాన్ని గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు మధుసూదనాచారి గారు, మా అన్న అటువంటి వాడు, సుదీర్ఘంగా కేసీఆర్ గారితో దిశ నిర్ణయం చేసిన దాంట్లో అన్నగారు ఒకరు, అందులో నేను కూడా ఒక భాగస్వామ్యం భావిస్తున్నాను. అదేవిధంగా వెంకటాచారి గారు క్లుప్తంగా చెప్తారు పేర్లు, అందరూ వాళ్ళ గురించి చెప్తుంటే ఏమిటంటే మిగతా స్పీచెస్ చాలామంది ఉన్నారు కాబట్టి. అదేవిధంగా దైవజ్ఞ శర్మ గారు, వేలు వాళ్లకు పద్మశ్రీ అవార్డు వచ్చేసినప్పుడు గవర్నర్ దగ్గర 2-3 వచ్చేసినప్పుడు అసలుకు ఎవరు కూడా వాళ్ళని రిసీవ్ చేసుకునే లెవెల్ లేనప్పుడు నేనే గవర్నర్ గారితో క్లుప్తంగా వాళ్ళ గురించి పరిచయం చేసి ఇంత గొప్ప వ్యక్తులు మేడం అని చెప్పడం జరిగింది. ఎందుకంటే మన వాళ్ళు ఉన్నప్పుడు మనకు తెలిసినప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి వాళ్ళకి చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఆదాబు ఎండి గారు, అదేవిధంగా మన శ్రీనాథ్ గారు, వంశరాజు గారు, గౌరీశంకర్ గారు, కిరణ్ కుమార్ గారు, అందరికీ పేరు పేరున స్వాగతం చెప్తూ, ముఖ్యంగా ప్రపంచం లోపల శాంతి ఎందుకు అవసరం అనేది ఇప్పుడు తెలుస్తున్నది మనకు. ప్రపంచం లోపల అశాంతి జరిగినప్పుడు సమాజం లోపల ఉన్నన్ని ఫ్యామిలీస్ అనేది, సమాజం లోపల మనుషులు అనేది చిన్నాభిన్నం కావడానికి అవకాశం ఉంటుంది. అటువంటి చిన్నాభిన్నం కావద్దని కోరుకున్న కమిటీ, ఓన్లీ సమాజంలో అందరూ మంచిగా ఉండాలని కోరుకున్న కమిటీ విశ్వకర్మ కమిటీ. ఆ కమిటీ అదేవిధంగా దాన్ని కంటిన్యూ చేయడం జరుగుతుంది శాంతికృష్ణ గారు. ఎందుకంటే సమాజం లోపల ఇటువంటి జరిగినప్పుడు అటువంటి యొక్క శాంతి కామకులు ఉంటే వారిని కంట్రోల్ చేసి సమాజంలో అట్టడుగు ప్రజలే కానీ ప్రతి వ్యక్తి కూడా
శాంతిగా మంచిగా ఉండడానికి అవకాశం ఉంటుంది, డెవలప్మెంట్ లోపల ముందుకు పోవడానికి అవకాశం ఉంటుందని ఇటువంటి వాళ్ళను మార్గదర్శకంగా తీసుకొని పోతే బాగుంటుందని ముఖ్యంగా విశ్వకర్మ యొక్క వాళ్ళ యొక్క డిఎన్ఏలో ఉన్న యొక్క లక్షణం మనం అనుకుంటాం. విశ్వకర్మ యొక్క డిఎన్ఏకు విశ్వకర్మలో ఉన్న వాళ్ళను మనం ఆదరించకపోతే సమాజం కూడా నష్టపోవడానికి అవకాశం ఉంటుంది. సమాజం గురించి పాటుపడే కమ్యూనిటీ లోపల విశ్వకర్మ గొప్పదని నేను చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రతి ఒక్క ప్రోగ్రాం డిసైడ్ చేయడం విశ్వకర్మని. మనం ఇంతమంది ఇక్కడ కలిసిందంటే మనిషి పుట్టుకతోటి ప్రతిది కూడా అన్ని యుగాల గురించి గ్రహాల గురించి ప్రతి వ్యక్తుల యొక్క ప్రోగ్రాం డిసైడ్ చేసేది విశ్వకర్మ. అటువంటి విశ్వకర్మను మర్చిపోతే రేపటికి సమాజం అంతరించిపోయినప్పుడు పెద్ద వార్ జరిగినప్పుడు చిన్నాభిన్నమైనప్పుడు దాన్ని రిబిల్డ్ చేయడానికి ఒక విశ్వకర్మనే ముందుకుండగలుగుతాడు. విశ్వకర్మని చేయడానికి అవకాశం ఉంటుంది, వేరే వాళ్ళకి అది చేయలేడు. ఆ రిబిల్డ్ చేయాలంటే విశ్వకర్మ సమాజాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి మనం ఉంటుంది. మనం అనుకుంటాం ఎవరో డిసైడ్ చేసిండ్రు ఏమో చేసిండ్రు అనేది కాదు, ప్రోగ్రామ్ డిసైడ్ చేసేది ప్రతిదీ కూడా విశ్వకర్మనే ప్రోగ్రామ్ డిసైడ్ చేసిండు. ఆ ప్రోగ్రాం ప్రకారమే ఇంతమంది మనం ఇక్కడ కలవడానికి అవకాశం ఉంటుంది. ఎవరి పిల్లలు ఎవరు, ఎవరి భార్య ఎవరు, ఎవరి సిస్టర్ ఎవరు, ఎవరి బంధువు ఎవరు ఎంత చదువుకోవాలి, ఎవరు ఎక్కడ ప్రోగ్రాం తన జీవితకాలం లోపల పుట్టుడెప్పుడు గిట్టుడెప్పుడు అనేది డిసైడ్ చేస్తే విశ్వకర్మ. అది గుర్తుపెట్టుకోవాలి. అతని యొక్క ప్రొటెక్ట్ చేస్తేనే, అతని యొక్క డిఎన్ఏ ప్రొటెక్ట్ చేస్తేనే అతనికి సంబంధించిన స్పెషలైజేషన్ లేకపోతే అతనికి సంబంధించిన టాలెంట్కి సంబంధించిన కోచింగ్ ప్రతిదీ కూడా ఇస్తే సమాజం ఫ్యూచర్ లోపల ఏమైనా కానీ నిలవడానికి అవకాశం ఉంటుందని చెప్పడం జరుగుతుంది. అందుకోసానికి సోదరులు అన్యత భావించొద్దు. ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ డిఎన్ఏ, అది ఆర్జిన్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఒక ఆర్జిన్ వాళ్ళని ప్రొడక్ట్ చేయాలి, వాళ్ళకి ఎంకరేజ్ చేస్తే సమాజం బాగుంటుందని చెప్పేసి ఎనివే ఈ అవకాశం ఇచ్చినందుకు శాంతికృష్ణ సేవా సమితికి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. జై భారత్. థ్యాంక్ యూ సార్. చాలా చాలా ధన్యవాదములు గురుగారు. గాయత్రి పీఠాధిపతులు శ్రీ 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 డాక్టర్ శ్రీ కాతేంద్ర స్వాముల వారి ఆశీస్సులు ఉంటాయి. వారికి మైక్రోఫోన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. విశ్వకర్మ సమారంభాం కాళహస్తేంద్ర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. వేదాంతాచార్యమాచార్యం భాస్కరం జ్ఞానభాస్కరం ధర్మస్థాపినం వందే కాళహస్తం జగద్గురుం. విరాట్ పద విఖ్యాతం సిద్ధానంద ప్రదాయకం కాలజ్ఞాన ప్రవక్తారం వీరబ్రహ్మ గురుం భజే. కాళికా కమటేశ్వరాభ్యాం నమః. సభలో ఆసీనులైనటువంటి వివిధ పదాధికారులు, ఉన్నతాధికారులు అందరికీ నందికొండ జగద్గురు కాళహస్తేంద్ర స్వామి వీరభోజేంద్ర స్వాముల వారి ఆశీస్సులు తెలియజేస్తూ ఈరోజు మన శాంతికృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాం. చాలా సంస్థల్లో మేము ముఖ్య అతిథులుగా కానీ ఆరంభకులుగా కానీ వెళ్ళి ఆరంభం చేసి వస్తూ ఉంటాం. చాలా సంస్థలు కొన్ని కార్యక్రమాలు చేసి మధ్యలో విరమించుకొని మూలకు పడినటువంటి సంస్థలు చాలా ఉన్నాయి. కానీ చాలా సంవత్సరాలు, దాదాపు 15 సంవత్సరాల నుంచి మాకు సుపరిచితులు. వారు ఇప్పటి వరకు కూడా 15 సంవత్సరాల ముందు కార్యక్రమాలు చూడలేదు, కానీ 15 సంవత్సరాల తర్వాత కార్యక్రమాలు, అద్భుతమైన కార్యక్రమాలు. కళ అంటే ఆ కళను సమాజంలో వివిధ సామాజిక వర్గాల నుంచి కళాకారులను తీసుకొచ్చి ఆ కళాకారుల యొక్క కళా కౌశల్యాన్ని అంతా కూడా సమాజానికి పరిచయం చేస్తున్నటువంటి సంస్థ మన శాంతికృష్ణ సేవా సమితి సంస్థ. చాలా అద్భుతమైనటువంటి సంస్థ. ఈ రోజున 111 కార్యక్రమాలు చక్కగా నిర్వహించుకొని ఈరోజు విశ్వకళా వైభవం అనేటువంటి కార్యక్రమంతో ఈరోజు చాలా చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అందులో విశేషించి మన తెలంగాణ ప్రభుత్వంలో వివిధ రంగాల్లో అధికారులుగా పనిచేస్తున్నటువంటి అధికారులు, తర్వాత సేవా దృక్పథంతో పనిచేస్తున్నటువంటి సేవా సాహిత్య కళారంగాల్లో ఉండేటటువంటి అటువంటి కళాకారులందరినీ కూడా గుర్తించి
ఈ రోజున వారికి ఫౌండేషన్ తరపున అవార్డుని ఇస్తూ ఉన్నారు. వారందరికీ కూడా ఆశీర్వాదం తెలియజేస్తూ ఉన్నాం. వారందరికీ శాంతికృష్ణ సేవా సమితి తరపున, నందికొండ పీఠం తరపున వారికి మనస్ఫూర్తిగా కాళికాంబ, కమఠేశ్వర, విరాట్ విశ్వకర్మ భగవానుడి యొక్క ఆశీర్వచనం తెలియజేస్తున్నాం. సేవా సమితి వ్యవస్థాపకులు సోదరులు శాంతికృష్ణ గారు చాలా ఒక మనిషి. నాకు శాంతికృష్ణ గారిలో కనబడేటువంటి సుగుణం ఏంటంటే ఆయన స్వాప్నికుడు, సాహసికుడు. ఈ రెండు కలగలిపినటువంటి వ్యక్తిత్వం శాంతికృష్ణ సొంతం. మొదట్లో నాకు శాంతికృష్ణ గారు పరిచయమైనటువంటి తొలినాళ్లలో ఎక్కడో ఒక సంశయం. కానీ ఈ 15 సంవత్సరాల ప్రయాణంలో ఆయనను నేను నిశితంగా పరిశీలించడం జరిగింది. అనేక విషయాల్ని మనం చూస్తాం, పరిశీలిస్తాం, పరిశోధిస్తాం. కానీ శాంతికృష్ణకు ఏదో దివ్య దృష్టి ఉందనేది నాకున్నటువంటి అభిప్రాయం. బతుకమ్మ పుట్టుక గురించి, బతుకమ్మకు సంబంధించినటువంటి ఆ విషయంలో కొవ్వొత్తి తనను తాను కాల్చుకొని కరిగి వెలుగు ఏ రకంగా ఇస్తుందో ఆ పరిశోధన కోసం శాంతికృష్ణ పడ్డ తపన కానీ, పడుతున్నటువంటి ఆరాటం కానీ ఇంత అంతా కాదు. వాళ్ళ శాంతికృష్ణ ఎదుగుదల చూస్తూ ఉంటే మేము చిన్నతనంలో జీవితంలో ఒకసారి హైదరాబాద్ మహానగరాన్ని చూడాలి. హైదరాబాద్ మహానగరం చూసినాం. రవీంద్ర భారతిలో ఏదన్నా కార్యక్రమం వస్తే ఆ కార్యక్రమం కూడా చూడాలి, అది చూసినాం. తర్వాత ఇప్పుడు అదృష్టం కొద్దీ శాంతికృష్ణ గారి లాంటి సోదరులు చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా వచ్చేటువంటి అవకాశం కూడా. మన శాంతికృష్ణ జీవిత కాలంలోనే గిన్ని మార్పులు వచ్చినాయి. అందుకనే నా విశ్వాసం ఏంటంటే ఖచ్చితంగా ఈ 50-60 సంవత్సరాల్లో వచ్చినటువంటి మార్పులను ఆసరాగా బేరీజు వేస్తే రాబోయే 1-2 దశాబ్దాల్లో విశ్వంలో ఎక్కడో జీవం ఉంటుంది. ఆ జీవానికి సంబంధించినటువంటి ఉనికి తర్వాత భూగ్రహం నుండి ఎవరైనా పైకి పోయి సన్మానం చేసేటువంటి పవిత్రమైనటువంటి బాధ్యత చేపట్టాల్సి వస్తే అది శాంతికృష్ణకే అవకాశం దక్కుతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, ఎందుకు ఈ మాట అంటున్నానంటే నేను 40-50 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నా. అనేక రకాలైనటువంటి పదవుల్ని నా అదృష్టం కొద్దీ నిర్వర్తించడం జరిగింది. నేను 10-20 దేశాలు కూడా పోలేదు. కానీ శాంతికృష్ణ 54 దేశాలు ఊరికే వెళ్ళి చూడడం కాదు, అక్కడ తనదైనటువంటి ముద్ర వేసి వచ్చింది. కాబట్టి ఆయనకున్నటువంటి కసి, ఆ కసిని సాకారం చేసుకునేటువంటి కృషి ఆయనలో తొనికిసలాడుతున్నట్టు నాకు కనబడుతున్నాయి. కాబట్టి శాంతికృష్ణకు అటువంటి భవిష్యత్తు ఉంది, అటువంటి పట్టుదల ఉంది, అటువంటి దాన్ని సాకారం చేయగలిగినటువంటి విజ్ఞత, మనసు అన్నీ ఉన్నాయనేటువంటి విషయాన్ని మరొకసారి తెలియజేస్తూ ఈనాటి ఇతను నిక్కలు లేనప్పటి నుంచి నన్ను చూస్తున్నా అన్నాడు. నిక్కలు లేదు కాబట్టి చూడొచ్చు, పర్లే. కానీ ఆకాశం ఎత్తి ఎదిగాడు. ఆచార్యులు అని చెప్పినాడు 55 దేశాలు తిరగటం సామాన్యమైన విషయం కాదు. ఇతను మనం ఏం చేయాలి? మనం అంటే మీరు నేను కాదు, మనం చేస్తూనే ఉన్నాం.
రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి వాళ్ళని ఒక ఎమ్మెల్సీగానో లేదా ఇట్లాంటి రవీంద్రభారతి డైరెక్టర్గానో వేయాలి. రవీంద్రభారతి డైరెక్టర్ లేరు ఇప్పుడు వరకు. మా చిన్నప్పుడు ఎప్పుడో ఉండేవాళ్ళు. మిత్రులారా, 55 ఏళ్ళుగా రవీంద్రభారతిలో కార్యక్రమం, అంటే రవీంద్రభారతి 55 ఏళ్ళుగా నేను కిరాయి కడుతున్నాను అనమాట. ఈ రవీంద్రభారతిని బతికిస్తున్నాం మేమందరం కళా సంస్థలో. నేను కిరాయి కడితే బతుకుతుంది. ఆ పైసలతో జీతాలు ఇచ్చుకుంటారు, నడుపుకుంటారు. సబ్సిడీ తక్కువ రవీంద్రభారతి. రవీంద్రభారతి మాకు రుణపడి ఉండాలి కళా సంస్థలకి. 55 ఏళ్ళు చూడండి, నేను ఏళ్ళ నుంచి ఉన్నాను ఈ స్టేజ్ మీద. ఇది శాంతికృష్ణ ఇవాళ అవార్డు చాలా వచ్చినాయి. కొత్తగా నేను వరంగల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభించి 64లో. వరంగల్ కోట, వరంగల్ 1000 స్తంభాల గుడి, భద్రకాళి గుడి, ఇవి నాకు ఈ సాంస్కృతిక గీత నేర్పినటువంటి ప్రాంతం. అందుకని ఈ శాంతికృష్ణకి వంశీ బర్క్లీ అవార్డ్స్ లాగా వంశీ విశ్వంబర్ అవార్డు అనౌన్స్ చేస్తున్నాయి. ఇవాళ మొట్టమొదటి పెట్టిన అవార్డు ఇవాళే అనుకున్నా. వంశీ గ్లోబల్ అవార్డుగా పెట్టాం. ఇతను చూసినాక నాకు విశ్వంబర్గా మార్చబుద్దేసే. ఎప్పుడైనా హనుమకొండలో ఇంకెక్కడికి నీకు ఆచార్యవారు ఉండాలి. హనుమకొండలో నీ ఈవెంట్ ఏదైనా ఉంటే నాకు చెప్తే, ఉన్నాడు కదా రాజా ఉన్నాడు, ఈవెంట్ రా, నువ్వు ఫంక్షన్ చేయి, నా శిష్యుడు అద్భుతంగా చేస్తాడు. ఫస్ట్ అవార్డు వంశీ విశ్వంబర అంటే వరల్డ్ అన్నమాట. వంశీ విశ్వంబర అవార్డు నేను ఈ అబ్బాయికి, ఎందుకంటే నా మీద ప్రేమగా చిన్నప్పటి నుంచి చూస్తున్నానని చెప్పాడు. అతని ఎదుగుదల అద్భుతం. ప్రపంచంలో తెలుగు వారిని గర్వించదగ్గటువంటి విషయం. ఇతను చూసి గర్వించాలి మనం. మా ఇంట్లో పెద్ద మొమెంటో ఉంది, పెద్దది గోడంతా. అది మా ఇంటికి ఎవరు వచ్చినా ప్రవాస భారతీయులు అది చూసి ఆశ్చర్యపోతారు. మీరు ఇచ్చాడు నాకు. అభినందిస్తూ ఇలాగే నువ్వు ఎదుగుతూ ఉండాలి. ఆకాశం చిల్లుబడేదాకా ఎదగాలి. విమానాలు ఆకాశంలోకి వెళ్ళటం కాదు, చంద్రమండలంలోకి వెళ్ళకుండా రాకెట్ లెక్కను ఎదగాలి, ఆకాశం చిల్లు పడాలి. చూద్దాం. నా జీవితంలో నా కోరిక ఇది. ధన్యవాదాలు. మరో మా ఎన్టీ రామారావు గారికి. ఎన్టీఆర్ అంటే మహాప్రేమ ఈయనకి. ఎన్టీఆర్ మీద మాట్లాడమనండి 24 గంటలు మాట్లాడతారు. అలాంటి గట్టి మనిషి మధుసూదనాచారి గారు. స్టేజ్ మీద ఉన్న అందరికీ వందనాలు తెలియజేస్తూ మరోసారి కలుద్దాం. ధన్యవాదాలు.